ఓం నమ శివాయ సర్వేజన సుఖనోభవంతో వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ లవ్ ఛానల్. తడికల్పూడి మన తడికల్పూడి గ్రామానికి అతి సమీపంలో ఉన్న రత్నగిరి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ రత్న తులసీదేవి అమ్మవారి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ అమ్మవారి ఉత్సవాలు అయితే 7 రోజులు అయితే జరుగుతాయండి. ఈ 7 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ ఉత్సవాలు చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా అమ్మవారి ఊరేగింపు, అలాగే లాస్ట్ రోజున ఇక్కడ వేసే అగ్నిగుండ ప్రవేశం చాలా అద్భుతంగా అయితే జరుగుతాయండి. ఈ కార్యక్రమాలు చూడడానికి వేలాది మంది భక్తులు అయితే తరలి వచ్చి ఆ అమ్మవారి దీవులు పొందడం అయితే జరుగుతుంది. మనకి ఇన్ని రోజులు అయితే ఖాళీ లేదండి. మనం ప్రజెంట్ అయితే లాస్ట్ రోజులో అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అమ్మవారికి లాస్ట్ రోజున నుప్పులగుండం వేసే ముందు ఇక్కడైతే పిల్లలు లేని వారైతే పానాసారం అయితే పడడం అయితే జరుగుతుంది. ఆ దృశ్యాలు మనం అయితే ఇప్పుడు చూసామన్నమాట. ఇలా చేయడంతో ఆ అమ్మవారి మహిమ వల్ల ఇక్కడ సంతానం లేని వారి అందరికీ కూడా సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం, ఆచారం కూడా. ఈ 7 రోజులు కూడా ఈ అమ్మవారికి విశిష్ట పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే అమ్మవారి నిప్పుల గుండం అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈరోజు అయితే కార్యక్రమం వచ్చేటప్పటికి సినీ మ్యూజికల్ నైట్ జబర్దస్త్ ఆర్టిస్టులతో అయితే చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది. చూస్తున్నారు కదండి, మనకి ఇంకా నిప్పుల గుండం వేయడానికి అయితే సిద్ధం చేయడం అయితే జరుగుతుంది. శ్రీ రత్న తులసీదేవి అమ్మవారి మహిమాన్వితమైన నిప్పుల గుండాన్ని వెలిగించే కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు అందరూ కూడా సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే ఈ రత్న తులసీదేవి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ జై రత్న తులసీదేవి అమ్మవారిని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా. ఈ కార్యక్రమం అయితే తెల్లవారుజామున 2 నుంచి జరిగింది. ఈ అమ్మవారి నిప్పుల గుండం తొక్కే ప్రతి భక్తులు కూడా ఎక్కడి నుంచో వచ్చి నైట్ అంతా వెయిట్ చేసి తెల్లవారుజామున ఎంతో భక్తి శ్రద్ధలతో చన్నీటి స్నానం చేసిన అనంతరం ఈ అమ్మవారి ఈ నిప్పుల గుండం అయితే తొక్కడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఇక్కడ ఈ రత్న తులసీదేవి అమ్మవారి దగ్గర ఈ నిప్పుల గుండం తొక్కడం వల్ల తీరని కోరికలు ఏవీ లేవని, అలాగే ఎంతోమంది కోరికలు తీరిని అని ఈ అమ్మవారి నిప్పుల గుండం అయితే తొక్కడం అయితే జరుగుతుంది. ఈ అమ్మవారి నిప్పుల గుండం వెలిగించిన 1:20 నిమిషాలకి మనకి నిప్పుల గుండం అయితే తయారైంది. ఈ ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా ఈ నిప్పుల గుండం తొక్కడానికి చిన్నగా రుసుమైతే పెట్టారండి. అది కూడా 50 రూపాయలు మాత్రమే. ఈ రత్న తులసీదేవి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం చూడడానికి వేలాది మంది భక్తులు విచ్చేసిన దృశ్యాలు మనం అయితే క్లియర్గా అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎటు చూసినా కానీ ఆ జనసందోహం అయితే కనిపిస్తుంది.
ఈ అమ్మవారి నిప్పులగుండ ప్రవేశం చేసే ముందు కొన్ని పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం అయితే ఈ నిప్పులగుండ ప్రవేశం అయితే చేయడం అయితే జరిగింది. ముందుగా శ్రీ రత్న తులసీదేవి అమ్మవారి పిల్లలొచ్చే ఈ నిప్పులగుండం తొక్కించిన అనంతరం తదుపరి గ్రామ పెద్దలు అలాగే ఆలయ కమిటీ సభ్యులు ఆ తరువాత భక్తులు అయితే తొక్కడం అయితే జరిగింది. ఇంకా మిగతా కార్యక్రమం మొత్తం కూడా మన డప్పుల సౌండ్తో సన్నాయి మేళాలతో మనం ఇప్పుడు చూసేద్దాం.